లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యోవేలు 2 అధ్యాయం 25 వచనంలో వ్రాయబడినట్టుగా, మిడతలను గొంగళి పురుగులను తినివేసిన పంటను నేను మీకు మరలా ఇత్తును. నేను నిజమే, మన పంటలో పొలం వేసినప్పుడు మిడతలు గొంగళి పురుగులు ఒకవేళ తినేసి నష్టం జరిగిందా, నేను ఆ నష్టపోయిన పంట నేను మరలా ఇస్తాను అంటున్నాడు దేవుడు. అలాగే నీ జీవితంలో ఎక్కడైనా నువ్వు నష్టపోయావా, నీ యొక్క కష్టానికి తగ్గ ఫలితం లభించలేదా, లేకపోతే నీ నిర్లక్ష్యం వల్ల నష్టపోయావా, మన యొక్క ప్రవర్తన వల్ల నష్టపోయినా, ఏ నష్టం జరిగినా నా కుమార్తె, నువ్వు నష్టపోయిన పంట, నీ నష్టపోయిన నష్టాన్ని, నీ నష్టపోయిన ఆరోగ్యాన్ని కానీ, నువ్వు నష్టపోయినటువంటి ఆస్తిని కానీ, అలాగే నువ్వు నష్టపోయిన కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమ, అనురాగాలు, సమాధానాన్ని దేవుడు మరలా నేను నీకు ఇస్తాను అంటున్నాడు. మరలా ఇస్తాను అంటున్నాడు. పంట పురుగులు తినివేస్తే తిరిగి మరలా మనకు అది రాదు. ఎందుకంటే ఆ నష్టం జరిగిపోయింది, అది బయటికి వెళ్ళిపోయింది. దీన్ని మరలా మనం వెల ఇచ్చి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే కానీ ఆ వస్తువు మనకి రాదు. కానీ నువ్వు వెల ఇవ్వకపోయినా అది ఆ నష్టం నేను భరించుకొని నేను నీకు ఇస్తాను నా కుమార్తె అంటున్నాడు దేవుడు. నేను నీకు ఇస్తాను నా కుమారుడు. నువ్వు ఉద్యోగాన్ని కోల్పోయావా, వ్యాపారంలో నష్టం పొందుకుంటున్నావా, ఏది నష్టపోయినా కన్నీళ్లు కారుస్తున్నావేమో కదా. ఈరోజు నేను ఎవరి నుంచి ఇది పొందుకోలేను, ఎవరి వలన నాకు ఇది రాదు, ఎందుకంటే ఎవరు నాకు తిరిగి ఇవ్వరు. ఎవరు నష్టపోతే, మనం నష్టపోతే ఇంకొకరు తెచ్చి ఎవరికి ఇవ్వరు. కానీ దేవుడు మాత్రం, ఆయన ఇవ్వగలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సామర్థ్యం కలిగిన దేవుడు నీతో చెప్తున్నాడు, నేను ఇస్తాను నా కుమారుడు, నా కుమార్తె, నేను ఇస్తాను, నువ్వు భయపడకు అంటున్నా. పోయిన నష్టానంతా నేను తిరిగి ఇస్తాను. యోబు జీవితంలో నష్టపోయాడు, తిరిగి ఇచ్చాడు. ఆయన అనేక సంవత్సరం నష్టపోయాడు. యోసేపు కూడా నిజంగా తన తండ్రి ప్రేమను నష్టపోయాడు, కానీ ఆయన తిరిగి ఇచ్చాడు. చివరితనంలో, వృద్ధాప్యంలో ఆయన తన తండ్రి బ్రతికి అలాగే ఆయుష్ని పెంచి తీసుకొని వచ్చి తనతో కాలం గడిపి తిరిగి వెళ్ళే కృపనిచ్చాడు. ప్రతి దాన్ని దేవుడు నష్టాన్ని పూరించాడు. ఈరోజు మనం ఏది నష్టపోయామో ఆయన మనకి తిరిగి పూర్తిగా చెల్లిస్తాను అంటున్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడంటే వాక్కే, ఆయన మాట ఇచ్చాడంటే మాటే. కాబట్టి దేవుడు అద్భుతం చేస్తాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని మనం ధైర్యంగా ఉండి ఆయన అడుగుదాం. దేవుడు ఆ కృపలోనికి మనం నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రభా, నువ్వు చెప్తున్నావు, నువ్వు నష్టపోయింది తిరిగి ఇస్తాను, నువ్వు కోల్పోయిందంతా ఇస్తాను తండ్రి ప్రభా. నీ ఆరోగ్యం ఇస్తాను, నీ ఆయుష్ని ఇస్తాను, నీ గర్భఫలాన్ని ఇస్తాను తండ్రి ప్రభా. నువ్వు ఇచ్చిన తండ్రి ప్రభు, నువ్వు కోల్పోయిన ప్రతి జీవితంలోని ప్రతి ఆశీర్వాదం నీకు చెల్లిస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడ, స్తోత్రాలు చెల్లి. ఈ వాగ్దానం పట్టుకుని ఎంతమంది బిడ్డలైతే ప్రభు ఈరోజు ధైర్యంతో అడుగుతున్నారు, వారందరి జీవితాల్లో అది కలుగునుగా అంటున్నాం తండ్రి. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. ప్రవ్వా ఎస్ఐ దీర్ఘాయుషు, కృప, కాపుదల, ఆరోగ్యము, ఐశ్వర్యం, ఘనత, మంచి పేరు, ఖ్యాతి, సమాధానంతో నింపమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.